ఒక ఊళ్ళో ఒక ఆయన ఉంటాడు. ఆయనకి చాలా బిరుదులు ఉంటాయి. కోపిస్టని, ముక్కోపని, ఎవరిని లెక్క చేయడని, ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడని, అట్లా చాలా బిరుదులు ఉంటాయి. ఆయనకి 65వ ఏట చనిపోతాడు ఆయన. ఆయన యమలోకంలోకి పోయినప్పుడు భటులందరూ తీసుకెళ్లి యమధర్మరాజు దగ్గర నిలబెడతారు. చిత్రగుప్తుడు లెక్క రాస్తా అంటాడు, ఎప్పకి ఏమేమి శిక్షలు వేయాలా అని చెప్పి. యమధర్మరాజు వచ్చి ఈయనకి ఏం శిక్ష వేయద్దండి, గమ్మును కూర్చోబెట్టండి అంటాడు. ఎందుకని అడిగితే, భూలోకంలో మనిషిగా పుట్టిన తర్వాత జీవితాన్ని అనుభవించకుండా కోపాలు, తాపాలు, ఆవేశాలు అనుకుని ఉన్న జీవితాన్ని మొత్తం గుల్లగుల్ల చేసుకున్నావు. నువ్వు అతిగా కోప్పడి, అతిగా ఆవేశపడిన ప్రతిసారి నీ శరీరము, నీ మనసు ఎప్పుడో చనిపోయినాయి. నువ్వు చచ్చిన శవాన్ని ఎన్నోసార్లు చంపినావు. ఇంకా మేమేం చేస్తామయ్యా దాన్ని అని చెప్తాడు. సో తెలిసొచ్చేది ఏంటంటే, అతిగా కోపపడ్డం అనేది మన శరీరానికి, మన మనసుకు మనం వేసుకునే శిక్ష. నువ్వు ఎన్నిసార్లు కోప్పడతావో నీలో అన్ని బలహీనతలు ఉన్నట్లు. థ్యాంక్ యూ.